ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టర్ గారి బోధామృతం. రచించిన వారు శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు. శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి సాన్నిధ్యంలో వారు పొందిన దివ్య బోధలివి. సర్వాన్ని వదిలి తప్పు మార్గాన సాధన చేసేవారికి సరి అయిన మార్గం చూపాలన్న కరుణామయుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. అది ఇలా ఉంది. శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు గ్రామంలో ఒక ఎంఎస్సి చదివిన ఒక యువకుడు ఉన్నాడు. అతను దైవాన్వేషణలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఆస్తి అంతస్తులు వదిలి సాధనకు అంకితమే భిక్షతో అతను జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు మాటల సందర్భంలో అతను ఇలా అన్నాడు: ఈశ్వరునితో పోలిస్తే సాయిబాబా ఒక దుమ్ము రేణువుతో సమానం అన్నాడు ఈయన పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారితో. వారు ఈ మాట ఒంగోలులో ఉన్న శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారికి చెప్పారు. అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు: పాపం, ఆయన ఎవరో ఉత్తమ సాధకుడే గాని అతని భావన సరిగ్గా లేదు, వక్ర మార్గంలో ఉంది. నాకు ముందుగా తెలిపి ఒకసారి అతన్ని వచ్చి మాట్లాడమని చెప్పు అని పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు చెప్పారు. నువ్వు ముందుగా చెప్తే నేను ఇంటి దగ్గరే ఉంటాను, ఇంటి దగ్గర ఉండి అతనితో మాట్లాడతాను అని చెప్పారన్నమాట. అదే విషయాన్ని ఈయన పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు ఆ సాధకునికి చెప్పారు. అప్పుడు అతను అన్నాడు ఇలా: నేను ఆ విధంగా మరొక చోటుకి రాను అని అన్నాడు అతను. ఆ మాట మాస్టర్ గారికి సుబ్రహ్మణ్య మాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు: అయితే అలా అయితే వారు ఎప్పుడు ఉంటారో నాకు తెలిపితే నేనే వారి దగ్గరకు వచ్చి మాట్లాడతాను అని అన్నారు. అదే మాట ఆ సాధకుడికి సుబ్రహ్మణ్య మాస్టర్ గారు చెప్పారు, పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, ఆ సాధకుడు: నా దగ్గరకు రానక్కర్లేదు, నేను వారి దగ్గరకు పోనక్కర్లేదు అని చెప్పాడు. అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు: అంతా దేవేచ్ఛ, అతని మార్గం సరిచేయాలని అని అన్నారు. అంతా దైవేచ్ఛ అని మాస్టర్ గారు అనేసి ఇంకా అతని మార్గం సరిచేయాలన్న ప్రయత్నం మానివేశారు. దాంతో అంటే ఇక్కడ మనకి ఒక్క విషయం తెలుస్తుంది. తనకు ఉన్న పనులన్నీ మానుకొని ఆ సాధకునికి మేలు కోరి అతని ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు కూడా సిద్ధపడ్డారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. ఆ మహనీయుని ప్రేమ ఔదార్యం గురించి మనము వివరించలేం. అంతటి ఉదాత్త పురుషుడు కనుకే శ్రీ సాయిబాబా వీరిని నా బిడ్డ లాంటి వాడని మెచ్చుకున్నారు. మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి భావన ఎలా ఉండేదంటే, తాను అనుభవించే తృప్తి, శాంతం, ఆనందం అందరూ అనుభవించాలని వారు తపన పడుతూ ఉండేవారు. ఒకసారి ఈ స్కూల్లో అంటే ఎక్కిరాల పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు వర్క్ చేస్తున్న స్కూల్లో ఒక టీచర్ ఉండేవాడు. అతను పరమ నాస్తికుడు. తాను చెడింది కాకుండా కల్మష మెరిగిన విద్యార్థులకు కూడా ఆ భావాల్ని నాటుతూ ఉండేవాడు. గొప్ప గొప్ప నాస్తిక మహాశైలంతా తమ నాస్తిక భావాలను సంపూర్ణంగా వదిలివేసి దైవ చింతన వైపు ఎలా మొగ్గారో మంచి ఉదాహరణలతో చెప్పడమే మాస్టర్ గారి ధ్యేయంగా ఉండేది. అంటే వాళ్ళంతా నాస్తిక భావాలు సంపూర్ణంగా వదిలివేసి దైవ చింతన వైపు ఎలా మొగ్గారో మంచి ఉదాహరణలతో అందరికీ వివరించి చెప్పడమే మాస్టర్ గారి ధ్యేయంగా ఉండేది. శ్రీ సాయి లీలామృతం చదివిన శేషగిరిరావు గారి అనుభవమే ఇందుకు పెద్ద ఉదాహరణ. వీరు ఆంధ్ర రాష్ట్రంలో నాస్తిక అష్టదిగ్గజముల్లో ఒకరు ఈ శేషగిరిరావు గారు. వీరు తన ఒళ్ళు మంటల నివారణ కొరకు రష్యాలో డాక్టర్లను కూడా ఆశ్రయించారు, కానీ ఫలితం లేకపోయింది. ఒకసారి శ్రీ మాస్టర్ గారి దగ్గర నుంచి సాయి లీలామృతం పొంది పారాయణ మొదలుపెట్టిన 3వ రోజునే శ్రీ సాయిబాబా స్వప్న దర్శనము మరియు వ్యాధి నివారణ వారికి జరిగింది. ఈ ఆనందము పట్టలేక ఆ అనుభవం
మాస్టర్ గారికి ఆ లెటరు ద్వారా తెలిపారు శేషగిరిరావు గారు. ఆ లెటరు శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారి చేతికిచ్చి ఇలా అన్నారు. ఆ నాస్తిక టీచర్‌కి, విద్యార్థులకి చూపించి నిజానిజానాలు తెలుసుకోమని చెప్పారు. తర్వాత ఈ శేషగిరిరావు గారు ఎక్కడ ఉంటారో అడ్రస్‌లో కలవమని చెప్పమన్నారు. కానీ ఆ టీచర్ చిత్తశుద్ధి లేనివాడు గనక శేషగిరిరావు గారిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. శ్రీ ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారికి ఎలా ఉండేదంటే అందరినీ సాయిని ఆశ్రయించేటట్లు చేయాలని వారు తపన పడుతూ ఉండేవారెప్పుడు. సాయిని ఆశ్రయించి అందరూ లబ్ధి పొందాలి, అందరూ ఆనందం పొందాలి, శాంతిని పొందాలి, తృప్తి పొందాలి అని తపన పడేవారు. ఒకసారి కలిచేడులో శ్రీ ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు ఆధ్యాత్మిక గురించి ఉపన్యసించేందుకు వస్తున్నారని పాంప్లెట్లు వేశారు. ఈ నాస్తిక టీచర్ కూడా దేవుడు ఉన్నాడని నిరూపిస్తే ₹1,00,000 ఇవ్వబడునని అతను కూడా కరపత్రాలు వేశాడు. తర్వాత పెద్ద పెద్ద బోర్డులని రాయించి పెట్టాడు ఊరంతా. మాస్టర్ గారు కలిచేడు వచ్చారు, ఉపన్యసించారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పై విధంగా బోర్డులు రాశారు కదా! దేవుడు ఉన్నాడని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తానని బోర్డులు రాశారు కదా! వారు ఈ స్టేజ్ మీదకొస్తే నేను దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను. దయచేసి రండి అని మైక్‌లో పిలిచారు. అయినా వాళ్ళు మాస్టర్ గారు ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. అక్కడున్న పాత విద్యార్థులంతా చెప్పారు. ఇవన్నీ ఈ బోర్డులు రాసింది, ఈ పాంప్లెట్లు వేసింది ఒక టీచరు. అతని పనులు వెధవ పనులు చేయడం అతనికి చెప్పారు. అయితే అట్లా అయితే వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడదాము అని అన్నారు. అప్పుడు విద్యార్థులు మాస్టర్ గారు కలిసి వాళ్ళ ఇంటికి ఆ ఇంటికి వెళ్లారు. కానీ అతను రాత్రి 8 గంటలకే ఇంట్లో ఉండిపోయి వాళ్ళ తమ్ముడిని గేట్ దగ్గర కాపలా పెట్టి నిద్రపోతున్నాడు అని చెప్పమన్నారు. అదే విషయం అప్పుడేమో వాళ్ళ తమ్ముడు చెప్పాడనమాట. నిద్రపోతున్నాడు, నిద్ర లేపడం సభ్యత కాదని గేట్ దగ్గరున్న వాళ్ళ తమ్ముడు మాస్టర్ గారికి చెప్పాడు. విద్యార్థులు అతన్ని పక్కకి నెట్టి లోపలికి వెళ్దామని అనుకున్నారు. అతనికి బయటికి లాగాలని చేస్తే మాస్టర్ గారేమో ఇలా అన్నారు. బాబు దేవుడు ఉన్నాడని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తానని బోర్డులు తగిలించాడు. మైక్‌లో పిలిస్తే రాకుండా 8 గంటలకి మైక్‌లో ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. రాత్రి 8 గంటలకే నిద్రపోతున్నానని చెప్పమని గేట్‌లో నిన్ను కాపలా పెట్టడం సభ్యతేనా అని అతని తమ్ముడికి చెప్పి విద్యార్థులతో ఇలా అన్నారు. అలా భయపడేవాడిని బలవంతం చేసి మనం ఏం మాట్లాడిస్తాం? అతని సత్తా తెలుస్తూనే ఉందిగా అని వచ్చేశారు. అంటే తప్పు మార్గాన్ని వెళ్ళే వ్యక్తిని సరి అయిన మార్గాన్ని నడిపించేందుకు తన హోదాని, అంతస్తును కూడా లెక్క చేయకుండా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు కూడా వెనుకాడలేదు శ్రీ ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. మాస్టర్ గారు శ్రీ ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు వస్తున్నారని తెలిసి ఇంటిలో దాక్కున్న వ్యక్తిని అవమానించాలని హేళన చేసి మరలా బోర్డులు తగిలించడం వంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పాలన్న విద్యార్థులకు మాస్టర్ గారు అది సరి అయిన పద్ధతి కాదు అని విద్యార్థుల్ని వెనక్కి మళ్లించిన వారి ఔదార్యం మనం వివరించలేం. ఓం నారాయణ ఆది నారాయణ.